ఈరోజు ఎగ్జామ్ పేపర్లో వచ్చినటువంటి బిట్లో ఒకసారి చూసుకున్నట్లయితే చెన్ను అనగా అర్థం ఏమిటి అని ఇచ్చారు. చెన్ను అనగా అర్థం ఏమిటి, అలాగే శౌర్యుడు ఉత్పత్తి అర్థం అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు అనే ఒక ఆప్షన్ ఉంది. అందులో ఉత్పత్తి అర్థం ఇచ్చారు. అలాగే గసడదవా దేశ సంధి గురించి ఒకటి ఇచ్చారు. గసడదవా దేశ సంధి ఒక పద్యం ఇచ్చారనమాట. పద్యంలో నుంచి ఒక 4 పదాలను తీసుకొని ఈ క్రింది వానిలో గసడదవా దేశ సంధికి చెందినది ఏది అని చెప్పేసి ఒకటి అడిగారు. నెక్స్ట్ సమాసాలు ఇచ్చారు, జతపరచమని చెప్పారు. సమాసాలు ఇచ్చి జతపరచమన్నారు. షష్ఠీ తత్పురుష అలాంటివి 4 సమాసాలు ఇచ్చి సరి కానిది ఏదని అడిగారనమాట. రాతిని అనే పదం ఇచ్చారు. అందులో ఉండే ఉపవిభక్తి ఏమిటి అని ఇచ్చి నీ, తి, రా అలా ఇచ్చారనమాట. నెక్స్ట్ సత్యం శంకరమంచి గారి యొక్క రచనలు ఇచ్చారు. సత్యం శంకరమంచి గారి యొక్క రచనలు ఇచ్చారు. ఇచ్చి క్రింది వానిలో సత్యం శంకరమంచికి సంబంధించి సరికానిది ఏమిటి అని ఇచ్చారు. తృప్తి పాఠం సంబంధించారు, ఆయన రచయిత కదా. నెక్స్ట్ రామసుడు, ఫలితుడు, చంద్రకుడు ఉంటారు కదా. ఆ కథలోని ఒక సందర్భం ఇచ్చారనమాట. అంటే అది ఒక జాతీయంలా ఉంటుంది, సామెతలా ఉంటుందన్నమాట. ఏంటంటే జాతి వైరం అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, అది అన్నది ఎవరు అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. రామసుడి ఫలితుడితోనా, ఫలితుడి చంద్రకుడితోనా అట్లా ఇచ్చారనమాట. నెక్స్ట్ తొలి తెలుగు మనస్తత్వ శాస్త్రజ్ఞుల్లో మొదటివారు ఎవరని చెప్పేసి కందుకూరి గురజాడ అప్పారావు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి, నెక్స్ట్ జమదగ్ని శర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, జమదగ్ని శర్మ ఇలా ఇచ్చారనమాట ఆప్షన్స్. నెక్స్ట్ ఆగమన పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరని చెప్పేసి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ప్రత్యేకం నుంచి సాధారణానికి వెళ్ళే పద్ధతి ఏది, ప్రత్యేకం నుంచి సాధారణానికి వెళ్ళే పద్ధతి ఏది. నెక్స్ట్ సూడాన్ దేశం యొక్క జనాభా తగ్గుటకు కారణం ఏమిటని చెప్పేసి అందులో ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. వలస పోవుట, ఇలా జనాభా అదే మరణించుట, ఇట్లాంటివన్నీ ఇచ్చారు. ఆన్సర్ మాత్రం వలసలు పోవడం వల్లే సూడాన్ దేశం యొక్క జనాభా తగ్గిపోయిందనమాట. నెక్స్ట్ జీర్ణక్రియ అనేది అంతమయ్యేటటువంటి జీర్ణాశయంలోని భాగం ఏది అంటే చిన్న ప్రేగు. మరి అక్కడ చిన్న ప్రేగు, ఆంత్రమూలము, పెద్ద ప్రేగు ఇట్లా ఇచ్చారు, ఆహారవాహిక అట్లా. నెక్స్ట్ బెజవాడ విల్సన్ పొందినటువంటి అవార్డు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. సరస్వతి సమ్మాన్, రామన్ మెగసిసే ఇట్లా ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ సింటాక్స్ అనే వాటి కోసం ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రెసెస్ రైటింగ్ కోసం ఒక బిట్ ఇచ్చారు, ప్రెసెస్ రైటింగ్ కోసం. నెక్స్ట్ నెగిటివ్ ఫార్మేషన్, ఒక సెంటెన్స్ ఇచ్చి దాని యొక్క నెగిటివ్ ఫార్మేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఎక్స్క్లమేటరీ కూడా ఫామ్ చేయమని ఇచ్చారు. నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యంలోని తెలుగు కూడా ఆశ్చర్యార్థక వాక్యం నుంచి ఒకటి ఇచ్చారనమాట. ఆశ్చర్యార్థక వాక్యం కాదు, తెలుగులోని మాత్రం ఆశీర్వాదక వాక్యం, ఆశీర్వాదక వాక్యం మీద ఒక బిట్ ఇచ్చారనమాట తెలుగు. నెక్స్ట్ ఛందస్సు ఘన విభజన చేయడం మీద ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మూర్ధన్యాలు, దంత్యాలు, కంఠతాళవ్యాలు, కంఠోష్ట్యాలు గురించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 1 నుండి 100 లోపు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది. 3, 6, 9, 43 వీటి మొత్తం ఎంత అని చెప్పేసి ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఒక వస్తువు 2 నిమిషాలలో 20 కంపనాలు చేస్తే దాని యొక్క పౌనఃపున్యం అంటే ఒక సెకండ్కు చేసేటటువంటి కంపనాల సంఖ్యని పౌనఃపున్యం అంటారు. అయితే ఇక్కడ నిమిషాలకి 2 నిమిషాలకి ఇచ్చారు. 1 నిమిషం కడతాము, నెక్స్ట్ ఒక సెకండ్కి కడితే మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక రైలు 45 కిలోమీటర్ల దూరం 15 నిమిషాల్లో చేరుకుంటే దాని యొక్క వడి ఎంత అని ఇచ్చారు. మరి వడి కూడా మనకి ఇక్కడ కిలోమీటర్ ఫర్ నిమిషాల్లో ఉంది, మీటర్ ఫర్ సెకండ్స్లో మనం కట్టాలన్నమాట. నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని అనినవారు ఎవరు, గణితం అంటే పరిమాణ శాస్త్రం అని అనినవారు ఎవరు. అలాగే పరీక్ష, నికష, మూల్యాంకనం వీటికి సంబంధించింది ఒకటి అనమాట. బిట్ అనేది రావడం జరిగింది. ఎన్ఈపి ప్రకారం ఉపాధ్యాయుడు శిక్షణ తీసుకోవలసిన రోజుల సంఖ్య ఎంత, ఎన్ని రోజులు శిక్షణ తీసుకోవాలి ఉపాధ్యాయుడు. అలాగే ఆర్టీ యాక్ట్ కోసం ఒక బిట్ అనేది వచ్చింది. నెక్స్ట్ పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా బోధించాలని చెప్పిన వారు ఎవరు, ఎన్సిఎఫ్ 2005 కదా. మరి బాల హక్కులు వాటి సెక్షన్లకు సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఒకటి ఇచ్చారు. అంటే 3 ఇచ్చారు, 3 సెక్షన్లు ఇచ్చారు. క్రింది వాటిలో సరికానిది ఏదని చెప్పి ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు, సరికానిది ఏదని ఇచ్చారనమాట. అలాగే పంచబహుభుజి యొక్క బ్రాహ్మణ సౌష్ఠవం సంఖ్య ఎంత, 5, 7 అలా ఇచ్చారు.
నెక్స్ట్ క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాల మరియు బాహ్యకోణాల నిష్పత్తి 5:2 అంటే మొత్తముల నిష్పత్తి. ఇది కోణాలు కాదు, కోణాల మొత్తముల యొక్క నిష్పత్తి అనేది 5:2 అయితే ఆ క్రమ బహుభుజి ఏదని చెప్పేసి ఒకటి ఇచ్చారనమాట. నెక్స్ట్ చతుర్భుజ వైశాల్యం కట్టడం ఒకటి ఇచ్చారు బిట్టు. మరి వాటి యొక్క కర్ణం ఇచ్చారు, అలా కర్ణం మీద గీయబడిన ఉన్నతులు ఇచ్చారనమాట. ఇచ్చి చతుర్భుజ వైశాల్యాన్ని కట్టడం ఇచ్చారు. నెక్స్ట్ ఆంబస్సు, సమలంబ చతుర్భుజము, చతుర్భుజం వీటి యొక్క కన్క్లూజన్స్ ఇచ్చారనమాట. కన్క్లూజన్స్ కాదు, ఏమంటారంటే వీటి యొక్క అంటే అన్ని రాంబస్సులు సమచతుర్భుజాలు అవుతాయా, ఇట్లా కైట్ గన్ని గాలిపటాలు రాంబస్సులు అవుతాయా, అన్ని దీర్ఘ చతురస్రాలు అవుతాయి, ఇట్లా ఉంటుంది కదా, అలాంటిది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ సెబేషియన్ గ్రంథులు ఇక్కడ విడుదల చేసేటటువంటివి ఏంటి, మైనం ఇట్లా ఉంటుంది కదా, అవి ఇచ్చారు. ఒక వ్యక్తికి ఇష్టమైనటువంటి 2 గొప్ప ఉద్యోగాలలో ఒకటి ఎంపిక చేసుకోవడంలో ఉండే సంఘర్షణ ఏమిటి, అదొకటి ఇచ్చారు. ఉపగమ పెద్ద సంఘర్షణలు ఉపగమ అదే వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్స్ మీద ఒకటి ఇచ్చారు. కమిషన్స్ ఆర్డర్లో పెట్టడం, పర్స్పెక్టివ్స్లోని కమిషన్స్ అనేవి ఆర్డర్లో పెట్టడం అనేది ఇచ్చారనమాట. హంటర్ కమిషన్, హర్టాగ్ కమిటీ, నెక్స్ట్ విశ్వవిద్యాలయ కమిషన్, అలాగే సార్జెంట్ కమిషన్, ఈ 3 అనేటటువంటివి రావడం జరిగింది. నెక్స్ట్ అతి ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి రైలు ఏది, ఏ ప్లేసెస్ మధ్య ఏర్పాటు చేశారు అంటే తిరుగుతుంది, ప్రయాణిస్తుంది అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. నత్రజని జరిగేటటువంటి మొక్కలు, నత్రజని స్థాపన జరిగే మొక్కలు రైబోజియము, చిక్కుడు జాతి మొక్కలు, ఇట్లా ఈస్ట్ అలాగే ఇచ్చారనమాట ఆప్షన్స్. ఏ 2 కరెక్ట్ అయినవి అన్నట్లు. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ పెట్టడం, క్యాట్ తర్వాత డాగ్ అనేటటువంటి పదం ఈ క్రింది ఏ పదం తర్వాత వస్తుంది అని ఇచ్చారనమాట. క్యాటు, డీరు ఇట్లా ఇచ్చారు. మనకి డీర్ తర్వాత ఇట్లా వస్తుందన్నమాట డాగ్. నెక్స్ట్ SOWT ఫుల్ ఫామ్ అడిగారనమాట. ఇలా బిట్స్ అనేవి రావడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఏంటనేది. మీరు ఇట్లా ఈ అంశాలన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ ఎవరీవన్.